సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రదీప్. సో మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ఫాస్ట్గా కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే ఆల్లోకి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే డైలీగా వీడియోస్ అయితే వస్తుంటాయి. సో మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈజీగా ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్స్ అయితే నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి చూసారు కదా, ఇక్కడ ఉన్న పిక్ని ఈ విధంగా రౌడీ స్టైల్లో ఎలా ఎడిట్ చేయాలని అయితే ఈరోజు టాపిక్ అండి ఫ్రెండ్స్. సో చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చూసిన ప్రతి ఒక్కరు కింద ఉన్న లైక్ బటన్ ఒకే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ప్లేస్టోర్ నుండి ఆటోడెస్క్ స్కెచ్ బుక్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో నేను ఈ యాప్లో అయితే ఎడిట్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ యాప్ అండ్ అడోబ్ లైట్ రూమ్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేశా. సో యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా ఫస్ట్. సో మీకు బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కావాలంటే మీరు పక్కాగా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, సో గ్యాలరీ క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, న్యూ ఫ్రమ్ ఇమేజ్. సో మీకు బ్యాక్గ్రౌండ్స్ అన్ని టెలిగ్రామ్ ఛానల్లోనే అయితే దొరుకుతాయి. ఓకే, సో ప్రతి ప్రెసెన్ సెట్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, జాయిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, సో న్యూ ఫ్రమ్ ఇమేజ్. సో ఇక్కడ చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. సో నేను ఈ బ్యాక్గ్రౌండ్ మీకు ప్రొవైడ్ అయితే చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది, సో అది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి టెలిగ్రామ్ నుండి అండ్ ఇలా సింపుల్గా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఈ టూల్ అయితే ఉంది కదా, ఈ టూల్ పైన క్లిక్ చేయండి, ఇంపోర్ట్ ఇమేజ్. ఓకే, సో ఇక్కడ ఇంపోర్ట్ ఇమేజ్ చేసి మీ యొక్క పిఎన్జీ అనేది అయితే రెడీ అయితే చేసుకోవాలి. సో మీరు అడోబ్ స్పార్క్ పిఎన్జీ అని క్రోమ్లో సెట్ చేసి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా వన్ క్లిక్లో అయితే ఎడిట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, పిఎన్జీ అనేది. ఓకే, సో మీరు ఆ విధంగా మీరు పిఎన్జీ అనేది అయితే సింపుల్ అండ్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అండ్ మీకు కూడా వేరే మెథడ్స్ అయితే ఉంటాయి. సో అవి కూడా నేను డిస్క్రిప్షన్లో వీడియో అయితే ప్రొవైడ్ చేసి అవి చూసి మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది పిఎన్జీ ఎలా చేయలేదు. ఓకే, సో రైట్ క్లిక్ అయితే ఇస్తున్నా, ఇలా లైట్గా అడ్జస్ట్ చేసి. సో అగైన్ ఈ టూల్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ఇమేజ్. సో ఇప్పుడు ఈ పీపుల్ పిఎన్జీ అయితే యాడ్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఈ ఎడ్జ్. ఓకే, చూసారు కదా ఈ విధంగా. సో రైట్ క్లిక్ అయితే ఇస్తున్నా. సో అగైన్ అదే టూల్ పైన క్లిక్ చేయండి, ఇంపోర్ట్ ఇమేజ్ క్లిక్ చేసి ఇప్పుడు కొంచెం ఆ శాండ్ తుల్లుతున్నట్టు ఒక చిన్న ఎడిట్ అయితే చేయాలి కదా, సో అది కూడా యాడ్ అయితే చేస్తాను. సారీ, సో ఇది క్లిక్ చేసి డిలీట్. సో అగైన్ ఈ టూల్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ఇమేజ్. సో అది పిఎన్జీ ఫామ్లో అయితే లేదు, సో అందుకే అలా. సో చూసారు కదా, ఇది శాండ్, ఇక్కడ తెలుస్తుంది మీకు డిఫరెన్స్ అనేది. సో యాడ్ అయితే క్లిక్ చేస్తే, సో రైట్ క్లిక్ అయితే ఇస్తున్నా. ఓకే, సో అగైన్ అది కొంచెం లైట్గా ఉంది కదా, సో మళ్ళీ దాని మీద ఇంకో పిఎన్జీ అయితే యాడ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఇదే పిఎన్జీని మళ్ళీ ఇక్కడే యాడ్ చేస్తున్నా. సో కొంచెం రొటేట్ చేసి ఈ విధంగా. ఓకే, సో రైట్ క్లిక్ అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ విధంగా చిన్న పిఎన్జీ అయితే పర్ఫెక్ట్గా కట్ అవ్వలేదు. సో ఈ టూల్ పైన క్లిక్ చేయండి, పెన్సిల్ టూల్ మీద. సో స్టార్టింగ్లో హార్డ్ ఎరేజర్, సాఫ్ట్ ఎరేజర్ అయితే ఉంటుంది. సో హార్డ్ ఎరేజర్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ మీకు నచ్చినంత సైజులో పెట్టుకోండి. సో ఇదైతే ఎరేజ్ అయితే చేస్తున్నా. సో పిఎన్జీ మీద అయితే క్లిక్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా ఇది ఇక్కడికైతే ఎడిట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి మీరు లైట్ రూమ్లో అయితే ఎడిట్ అయితే చేసుకోవాలి. సో పిక్ని ఎలా ఇంపోర్ట్ చేయాలో తెలుసు కదా. సో ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసి గ్యాలరీ క్లిక్ చేయండి, సేవ్ కరెంట్ స్కెచ్. సో వీడియో నేస్తే పక్కా లైక్ చేయండి, ఇంకా బాగా నేస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు ఈ ఫోటో అనేది లైట్ రూమ్ అప్లికేషన్కి అయితే ఇంపోర్ట్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో అది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అడోబ్ లైట్ రూమ్ అని. సో అది మీరు ఇన్స్టాల్ చేసుకోండి అండ్ సింపుల్గా మంచి ఎడిటింగ్స్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో లైట్ రూమ్కి ఇంపోర్ట్ అయితే అయిపోయింది. సో నేను ఆల్రెడీ ఆ పిక్ని ఎడిట్ అయితే చేసి ఉంచా. సో సింపుల్గా ఇప్పుడు నేను కాపీ అండ్ పేస్ట్ అయితే చేస్తాను. సో మీకు ప్రీసెట్స్ అన్నీ నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్, ఎలా ఎడిట్ చేశాను నేను. ఓకే, సో 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ సెట్టింగ్స్, జియోమెట్రీ, మాస్కింగ్, హీల్ క్రాప్, ఆల్ అన్నీ క్రాప్ చేసి. సో జస్ట్ ఇక్కడ సింపుల్గా నేను పేస్ట్ అయితే చేస్తున్నా. సో చూసారు కదా, ఇలా సింపుల్గా ఎడిటింగ్ అయితే రెడీ అయితే అయిపోయింది. సో బట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది మీ పిక్ బట్టి అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో అడ్జస్ట్మెంట్ స్క్రీన్ షాట్స్ అన్నీ నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో మీరు పక్కగా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, ఈ ఎడిటింగ్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఈజీగా నేర్చుకోవచ్చు. సో వీడియో నేస్తే పక్కా లైక్ చేయండి, ఇంకా బాగా నేస్తే షేర్ చేయండి, ఇంకా బాగా నేస్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.